నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. దిస్ ఇస్ సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ పీసీబీ ఆఫీసులో కొండా సురేఖ తనిఖీలు. డ్యూటీ ఎగ్గొట్టిన వారిపై కఠిన చర్యలని మంత్రి వార్నింగ్. గాంధారిలో నిరుపేద ఇంటి కోసం మదన్ మోహన్ సాయం. కాంగ్రెస్ కార్యకర్త వెంకట్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన యశస్విని రెడ్డి. పాలకుర్తి రోల్ మోడల్ గా నిలవాలన్న ఎమ్మెల్యే. మళ్లీ సంచలనానికి తెరలేపిన వసంత కృష్ణ ప్రసాద్. ఫిబ్రవరిలో రాజకీయ భవితవ్యం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే. నిడదవోలులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం. హాస్పిటల్ను 100 పడకలకు పెంచుతామన్న శ్రీనివాస్ నాయుడు. నగర్లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులో మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆఫీసులోని ప్రతి సెక్షన్ను కలియదిరిగి ఫైళ్లను పరిశీలించారు. అధికారుల నుంచి సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధులకు గైర్హాజరైన, నిర్ణీత టైంకి ఆఫీసుకు రాకపోయినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి అధికారులు సిబ్బందిని హెచ్చరించారు. కాలుష్య నివారణ, నియంత్రణకు బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలు, చర్యల గురించి అధికారులను సురేఖ అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో నిరుపేద ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన మొదటి నెల జీతం ఇస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంకట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన మాటను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నిలబెట్టుకుని వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. గాంధారి మండలం సర్వాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ ఇటీవల గుండెపోటుతో వర్ణించారు. ఎమ్మెల్యేగా తన తొలి నెల జీతంతో పాటు సొంత డబ్బులు వెచ్చించి ఇల్లు కట్టిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గాంధారి మండల్ ఇక్కడ వెంకట్ గారు మా కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులుగా ఉండే, మరి వారి మరణం మాకు తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి, మా కార్యకర్తలకు, ప్రత్యేకంగా నాకు మరి తల్లి ఇప్పుడే చెప్పడం జరిగింది. హఠాత్మగా అంటే గుండెపోటుతోని చాలా మంచి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ గురించి చాలా కష్టపడ్డాడు. నా గెలుపులో, ఈ ఎమ్మెల్యే గెలవడానికి గెలుపులో ముఖ్య కారకుడు కూడా. మరి వారి మరణం, పాప ఉన్నది, చదువుకున్నది, ఇల్లు లేదు, మీరు ఒకసారి చూస్తే పరిస్థితి చూస్తే గుడిసె ఉన్నది. కనుక నా ఎమ్మెల్యే జీతం నుంచి నేను మొట్టమొదటిగా ఇప్పుడు ఎమ్మెల్యే జీతం తీసుకోబోతున్నాను. ఎమ్మెల్యే గెలిచి 4 రోజులైంది. నా ఎమ్మెల్యే జీతం నుంచి డబ్బులు తీసి వాళ్ళకి ఇల్లు కట్టి. జనగామ జిల్లా పాలకుర్తిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాల అమల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని యశస్విని రెడ్డి సూచించారు. లబ్ధిదారులు దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దన్నారు. సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పక్క నియోజకవర్గాలకు పాలకుర్తి సెగ్మెంట్ రోల్ మోడల్గా ఉండాలన్నారు. ఓడిపోయిన అక్కసుతో ప్రభుత్వంపై కొందరు బురద జల్లే యత్నం చేస్తున్నారని యశస్విని రెడ్డి అన్నారు. కానీ అదంతా కూడా ఓడిపోయిన మన ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు ఎల్లగక్కుకుంటున్నారు తప్ప 2 నెలలు కూడా ఓపిక. మరి 2 నెలల ఓపిక లేదు, 10 ఏళ్లలో జరగని 2 నెలల్లో ఎట్లా జరుగుతుందని మరి వేదిక ద్వారా నేను అడుగుతున్నాను. ఆ బుద్ధ చెల్లె వాళ్ళందరినీ కూడా తప్పకుండా ప్రభుత్వం అమలు పరుస్తుంది. మరి అట్లనే రైతులకు పడాల్సింది కూడా ఫిబ్రవరి ఎన్నికల్లో పడుతుందని మన జరిగిన మీటింగ్లో మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మా ప్రభుత్వంలో నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, మీ దగ్గర ఎవరు ఎక్కడ డబ్బులు వసూలు చేసినా కానీ మీకు 3వ వ్యక్తి అనే వాళ్ళు అవసరం లేదు. నేరుగా వచ్చి నాకు మీ బాధలు చెప్పండి, ఇట్లా ఒకరు చేస్తున్నారని చెప్పండి, దానిపై చర్య తీసుకుంటాను తప్పకుండా. అది ఎవరైనా కానివ్వండి, చర్య తీసుకోవడానికి. మరి బయట మా ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాలు ఎన్నో. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ అధికారులపై ఎమ్మెల్యే కొవ్వా లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో అధికారులు పనులు చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. ఇదే విషయం అధికారులను అడిగితే మీకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలను మొదలు పెట్టరాదని, అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తానని కలెక్టర్ చెప్పారు. పెట్టినాం సార్, ఆల్రెడీ పర్మిషన్ కింద తీసుకున్నాం సార్. అన్ని సొసైటీ వాళ్ళ 10 days నుంచి ఇన్ఫార్మ్ చేస్తున్నాము.
అప్పుడు సెక్రటరీ సొసైటీ సెక్రటరీ ఓపెన్ చేసి అయితే సాటర్డే రోజు ఒక లెటర్ ఇచ్చిన వాళ్ళకి మేము సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రభుత్వ స్థలంలో వేసిన గుడిసెల్ని తొలగించడాన్ని నిరసిస్తూ మునగాల తహసీల్దార్ ఆఫీస్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మునగాలలో సర్వే నెంబర్ 491లోని ప్రభుత్వ భూమిలో సిపిఎం ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేశారు. గుడిసెలు వేసిన ఆదివారం రాత్రే కొందరు ఆగంతకులు వాటికి నిప్పంటించి పూర్తిగా దగ్ధం చేశారు. దీంతో బాధితులతో కలిసి సిపిఎం రైతు సమన్వయ కమిటీ పార్టీ నేతలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. దేశంలో జరుగుతున్నటువంటి పేద ప్రజలు హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి ఇండ్ల స్థలాల కొరకు పోరాడుతున్నటువంటి సందర్భం ఇది. మరి రాత్రి నిన్న వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పేద ప్రజలందరినీ తీసుకుపోయి గుడిసెలేపిస్తే రాత్రికి ఊళ్ళో కొంతమంది దుండగులు వాటిని తగలపెట్టడం జరిగింది. అంతటితో ఆగకుండా మళ్ళీ అక్రమంగా గుడిసెలు వాళ్ళు కూడా ఒకటో రెండో గుడిసెలు వేసినట్టు మాకు తెలుస్తుంది. కాబట్టి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ బడుగు బలహీన వర్గాల పేదలందరికీ కూడా ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చి ఆ ఇళ్ల పట్టాలు చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కూడా కట్టియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి పేద ప్రజలు శ్రీకాకుళంలో ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం వద్ద 5 MLD ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ, కలెక్షన్ వెల్, పంప్ హౌస్, వాటర్ వర్క్స్ ను మంత్రి ధర్మాన ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనుల నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు ఖర్చయింది. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ధర్మాన మాట్లాడుతూ ఎన్నికల్లో ఒక మాట, అధికారంలోకి వచ్చాక వేరే మాట చెప్పేది వైసీపీ ప్రభుత్వం కాదన్నారు. శ్రీకాకుళంలో 500 కోట్ల రూపాయలు వెచ్చించి 20,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలు రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు మీ చేత ఓటు వేయించుకుని మీరు ఓటేస్తే నా ప్రభుత్వం వస్తే మీరు బ్యాంకుల్లో బాకీ పడిపోయినటువంటి డోక్రా రుణాలన్నీ నేను చెల్లిస్తాను అని ఆయన చెప్పాడు. మీరు నమ్మారు. 14లో మీరు అతనికి ఓటు వేశారు, ఆ పార్టీకి ఓటు వేశారు. వేస్తే ప్రభుత్వం వచ్చింది. కానీ ఆయన మీకు చెప్పినట్టుగా బ్యాంకుల్లో ఆ రుణాలు అతను తీర్చలేదు. అనేక సార్లు మీరు అడిగారు కానీ అవ్వలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కలిశారు. మీ నాయకులు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కలిశారు. మమ్మల్ని ఈ విధంగా అతను దగా చేశాడు ఆ పార్టీ ప్రభుత్వం, మీరు సాయం చేయండి అని అడిగితే ఆయన చెప్పాడు, నేను ఇప్పటికే మేనిఫెస్టో అంతా చెప్పేశాను, కష్టమే నాకు, కానీ 4 దఫాలుగా తీరుస్తాను, ఒక్కసారి నేను అకౌంట్లో వేయలేను, 4 విడతల్లో మొత్తం తీరుస్తానులేండి అని మాట ఇచ్చాడు. మీరు కూడా ఆయనకు సాయం చేశారు. ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు. నేను కూడా మీ సహకారం వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 3 విడతలు ఇంతవరకే కమిషనర్ చెప్పినట్టు 3 విడతలు ముందు వేశాము. 4వ విడత ఇది కూడా వేశామని, మీరు ఇప్పుడు బాకీ బ్యాంకులకు లేరని. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలనానికి తెరలేపారు. తన రాజకీయ భవితవ్యాన్ని ఫిబ్రవరిలో ప్రకటిస్తానని కృష్ణప్రసాద్ అనడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరిలోనే అన్ని కూలంకషంగా చెప్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికే జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం అభ్యర్థుల్ని సీఎం జగన్ ప్రకటించకుండా సస్పెన్షన్లో ఉంచారు. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. మైలవరం రాజకీయాలు మరోసారి జిల్లాలో రసవత్తరంగా మారాయంటున్నారు. లేచి పక్కన పంట పొలాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా కదిలించడం, అవి కూడా ఎక్కడికక్కడే పగిలిపోయినందువల్ల నీటి సమస్య ఎన్ని చోట్ల వచ్చినాయి. ఇది ఒకటే ఇబ్బంది. నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టి కూడా ఈ రోడ్డు విషయం ప్రత్యేకంగా తీసుకెళ్లాను. త్వరలో బిల్లులు ఆ కాంట్రాక్టర్ ఏదో కూడా పడతాయని, పడితే వెంటనే పాపం ఆయన రోడ్డు పూర్తి చేయడానికి అంతా కేవలం ఒక 15 రోజుల్లోనే పూర్తి చేయగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ గారు దేవుడి దయ వల్ల ఎంతో కొంత నిధులు విడుదలైతే కనుక ఆ రోడ్డు పూర్తయితే ప్రధానంగా ఈ లోయలోకి వెళ్ళే గ్రామాలన్నిటికీ ఆ ప్రజలందరూ కూడా అవస్థ తప్పుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఆ రోడ్లు మీద ఉన్నటువంటి దుమ్మంతా లేచి పక్కన పంట పొలాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా కదిలించడం, అవి కూడా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాలనీలో డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు.
ఈ ఆరోగ్య కేంద్రాన్ని 91,16,16,000 రూపాయల ఖర్చుతో నిర్మించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజల ఆరోగ్యంపై వైసీపీ సర్కార్ చూపిస్తున్న శ్రద్ధ హర్షణీయమన్నారు శ్రీనివాస్ నాయుడు. నిడదవోలులో 30 పడకల హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు చెప్పారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. Thank you, CM sir. 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 పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో 4 ఏళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు విమర్శించారు. నర్సాపురం మండలం నవరసపురం రహదారిని ఆయన పరిశీలించారు. వేలాది కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 4 ఏళ్ల క్రితం భూమి పూజ చేసిన నవరసపురం మేడపాడు రహదారి పనులకు ఇప్పటికీ మోక్షం కలగలేదని మాధవ నాయుడు అన్నారు. ఎమ్మెల్యే చెప్పిన మాటలకు క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదన్నారు. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత శాసనసభ్యులుగా ఆధ్వర్యంలో మా నర్సాపురానికి తీవ్రమైనటువంటి నష్టం, తీవ్రమైనటువంటి అన్యాయం, తీవ్రమైనటువంటి మోసం జరిగింది. అంతేకాకుండా ఏ విధమైనటువంటి అభివృద్ధి కూడా చేయకుండా ప్రతి మీటింగ్ లోనూ కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు నియోజకవర్గాన్ని నా భూతోన్న భవిష్యత్తు కింద అభివృద్ధి చేసేదని చెప్పేసి అబద్ధాలు ఎక్కడ కూడా సిగ్గుపడకుండా చెప్తా ఉన్నారు ఆయన. వేళ మీరు చూస్తే కనుక ఏదైతే ప్రధానమైన అంశాలు మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఆ యొక్క మెడికల్ కాలేజ్ ని ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే గారి యొక్క సొంత నియోజకవర్గం పాలకొల్లు పంపించడం జరిగింది. పంపించడమే కాకుండా ఆయన ఎక్కడ కూడా సిగ్గుపడకుండా గతంలో పరిపాలకులు ఎవరు పట్టరాలేదు, ఇప్పుడు మేము పట్టుకొచ్చి జస్ట్ రోడ్డు అవతల పంపించాం అంటే పాలకొల్లు నా సొంత నియోజకవర్గం పంపించని చెప్తా ఉన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాళ్లతో కొడతామని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యేలే ఆ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రభుత్వానికి త్వరలో చరమగీతం పాడే రోజు వస్తుందని అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు బాబు, ఆదిమూలం చేసిన విమర్శలకు వైసీపీ జవాబు చెప్పే పరిస్థితి లేదన్నారు. దోపిడీ, పెత్తందారి విధానాలకు మారుపేరు మంత్రి పెద్దిరెడ్డి అని అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కొని పోరాడతామని టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నాని స్పష్టం చేశారు. పెత్తనం చేస్తున్నారు, ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా లూటీ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారు డయాస్ పైన మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడిని అయితే రాళ్లతో కొట్టి బెదిరించారు. మరి మీ శాసనసభ్యుడే మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆయన ఓ రోజు మాట్లాడినాడు, మళ్ళీ రాత్రి ఆయన ఏం చేసినారేమో మళ్ళీ ఆయన గమ్ముని తగ్గినాడు. ఈరోజు ఆదిమూలం గారు కానీ ఆయన కుమారుడు జెడ్పీటీసీ కానీ ఇద్దరు కూడా మాట్లాడితే అసలు మీరేం చేస్తున్నారు, మీరు ఏ రకంగా ఈ జిల్లాలో దోపిడీ చేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. మీరు ఏ రకంగా పెత్తనం చేస్తున్నారు, జగన్ను సీఎం కుర్చీ నుంచి దింపేయడానికి నిరుద్యోగులు రెడీగా ఉన్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు హెచ్చరించారు. సిద్ధం అంటూ భారీ హోర్డింగ్లు పెట్టించిన జగన్ జుట్టు పీక్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. 72 రోజుల తర్వాత సీఎం జగన్ మంత్రులు కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీక్కోవాల్సిందే అని రవినాయుడు వ్యాఖ్యానించారు. దావోస్ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే జగన్, మంత్రి అమర్నాథ్ దావోస్ వెళ్లకుండా ఏం చేస్తున్నారని రవినాయుడు నిలదీశారు. సిద్ధం అని చెప్పి అది ప్రభుత్వ డబ్బు, జగన్మోహన్ రెడ్డి డబ్బు, పార్టీ డబ్బు మాకు తెలియదు. కానీ మేము అనుకోవడం జగన్మోహన్ రెడ్డి జోబులో నుంచి వేసుకోవడం తప్ప తీసుకునేది అయితే తెలియదు. అతను దోచుకోవడమే తెలుసు. మొత్తం హోర్డింగులతో నింపేనారు. సిద్ధం అంట. ఆ సిద్ధం అని చెప్పి దేనికి సిద్ధం అనేది మాకు అర్థం కాల. మాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్ను కోడిగుడ్డు, గతంలో కోడిగుడ్డు మంత్రి చెప్పాడు. ఎవరా? గుడివాడ అమర్నాథ్, గుడ్డు అమర్నాథ్. ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఏకలు పీకేదానికి సిద్ధపడండి. 72 రోజుల తర్వాత మీకు పని లేదు ఈ రాష్ట్రంలో.
ఈకలు పీక్కోవడం తప్ప మీకు వేరే పనే లేదు. గతంలోనే జగన్మోహన్ సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. తమ ప్రజాప్రతినిధుల్ని కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారన్నారు. ఓడిపోయిన నేతలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. మంత్రులు అధికారం ఉందని రెచ్చిపోతున్నారన్నారు. పోలీసులు మంత్రులకు సైన్యంలా వ్యవహరిస్తున్నారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. మంత్రులు దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని రావుల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క కూడగిట్టినట్టు అసహనంతో రాష్ట్ర మంత్రుల్ని ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. ఇది దురహంకారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఇవాళ నేను వీడియో చూసాను ఇంతకుముందే సందీప్ రెడ్డి గారు వారిని మంత్రి గారు ఆక్షేపంగా మాడితే అభ్యంతరకరంగా అధికార కార్యక్రమంలో కేటీఆర్ గారి గురించి సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రశ్నిస్తే వారిని నెట్టవేయడం, పోలీసుల్ని రెచ్చగొట్టి ఇక్కడికి వెళ్ళి బయట పంపించమని చెప్పడం, నెట్టివేయించడం. తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరినే కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందని ఎస్ఎఫ్ఐ నేతలు విమర్శించారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్కి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం లేఖ అందజేసింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ దుర్గుల హాస్టల్లో ఇప్పటి వరకు నిలిచేయడం పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే పెండింగ్ లో ఉన్నటువంటి నిరుపేదల బతుకులు బాగుపడని అతుకులు అంటూ సినీ కవి ఓ చిత్రంలో ఆవేద భరిత గేయ రచన చేశాడు. ప్రభుత్వ దవాఖానాల్లో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వాలు పలు పథకాలు ప్రకటించి పేదలకు వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తుంటే దవాఖానాల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఈ లక్ష్యానికి గండి కొడుతోంది. చాలా ప్రభుత్వ హాస్పిటల్స్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎందరో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పాలకులు మారవచ్చు, పాత సర్కారు స్థానంలో కొత్త సర్కారు రావచ్చు. అయితే ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతాయి. సదుద్దేశంతో సర్కారు ప్రవేశపెట్టే మంచి పథకాలు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలని ప్రతి ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎన్నో సౌకర్యాలు కల్పించి పలు పథకాలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టడం ఎప్పుడూ జరిగే విషయమే. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం వల్ల పేదలకు సరైన వైద్య సాయం అందడం లేదు. కొన్ని సందర్భాల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వల్ల కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రి అనగానే అత్యవసర సేవలు అనే మాట ఠక్కున స్ఫురిస్తుంది. ఎప్పుడు ఎవరు ఏ అస్వస్థతకు గురవుతారో ఎవరికీ తెలియదు కదా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆఘమేఘాల మీద ఆసుపత్రికి తీసుకెళ్తాం. అత్యవసర సేవలందించే వైద్య సిబ్బంది వెంటనే వైద్య సాయం అందించి రోగుల ప్రాణాలు నిలబెడతారు. అందుకే వైద్యో నారాయణో హరి అని వైద్యులకు దైవస్థానం ఇస్తారు. అత్యవసర సేవలు అందించాల్సిన వైద్యులు డ్యూటీలకు డుమ్మా కొట్టి అక్కడున్న సిబ్బంది ఏదో వచ్చిరాని వైద్యం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తుల ప్రాణాలు హరి అనక ఏమవుతాయి? హైదరాబాద్ ఉప్పల్ ప్రభుత్వ దవాఖానాలో ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్య సహాయకులు, ఇతర వైద్య సిబ్బంది గర్భిణికి తెలిసి తెలియని వైద్యం చేశారు. దీంతో పసికందు ప్రాణాలు గాల్లో కలిసి గవర్నమెంట్ దాంట్లో పూటి కన్నా ప్రైవేట్ అన్న పోతానంటే నార్మల్ అయితే తిక్కల్దానా నీకు ఏం తెలియనట్టున్న తిక్కల్దానా నేను ఇక్కడ నార్మల్ చేస్తా అని అన్నాను. నేనన్నా నా బిడ్డ పెద్ద ఆఫీసర్ అయితే చిన్న ఆఫీసర్ అయితే కానీ నాకు పాప అయినా ఎవరైనా పర్లేదు. ఫస్ట్ కార్పు ఇది 5 నెలలు తీసుకొచ్చుకున్న వాళ్ళ అత్తగారు మంచిది కాదు. నాకు ఎవరైనా పాప మంచిగా ఉండాలని. కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులను చేర్పించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత పేదలకు ఉండదు. ఇందుకే ప్రభుత్వాలు పేద మధ్యతరగతి వర్గాల కోసం కొన్ని ఉచిత పథకాలు ప్రవేశపెట్టి పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది. అంతంత మాత్రంగా ఆర్థిక స్తోమత ఉన్న పేదలు సర్కారు ఆసుపత్రుల్లో వైద్యం కోసం వస్తూ ఉంటే వైద్యాధికారులు, వైద్యుల నిర్లక్ష్య వైఖరి వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో సర్కారు దవాఖానాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. మోయలేని ఆర్థిక భారాన్ని మోస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు సర్వం సమర్పించి పేదరికంతో బాధపడుతున్నా అక్కడే వైద్యం చేయించుకుంటున్నారు. ఉచిత వైద్య పథకాలు,
వైద్య కిట్లు, దవాఖానాల్లో మెరుగైన సౌకర్యాలు పేదలకు కల్పిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై దృష్టి సారించకపోతే ఇదంతా నిష్ప్రయోజనమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు స్కూల్లో 4వ తరగతి విద్యార్థినుల పట్ల హెడ్ మాస్టర్ నెహ్రూ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. పాఠశాలలో హెడ్ మాస్టర్ను విద్యార్థుల తల్లిదండ్రులు నిర్బంధించారు. హెడ్ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. స్కూల్ వంటగదిలోకి తీసుకెళ్లి హెడ్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులకు చిన్నారులు తెలిపారు. స్కూల్ వద్ద టెంట్ వేసి న్యాయం చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. సెంట్రల్ స్కూల్ భీమవరంలో మా బాబుని పీటీ సార్ చాలా గట్టిగా కొట్టేశారు అనమాట అండి. అంతకుముందు కూడా మేము 2 times వార్నింగ్ ఇప్పించాము ప్రిన్సిపల్ సార్ తోటి, కంప్లైంట్ చేస్తాము. చేసినా కూడా ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ చెప్పినందుకు కానీ ఇంకా ఎక్కువ దెబ్బలు పడుతూ ఉన్నాయన్నమాట అండి. ఈ వారంలో చాలా సార్లు కొట్టేటట. దానివల్ల మా బాబుకి నిన్న సాయంత్రం నేను చూసుకునేంత వరకు కూడా మా అబ్బాయి చెప్పలేదు. మొన్న కొట్టిన దెబ్బలు, అంతకు ముందు కొట్టిన దెబ్బలు కూడా ఒంటి మీద అలాగే ఉన్నాయి, కమిలిపోయి ఈ రకంగా. ఇలా రాత్రి చూసుకుని తీసుకుని వచ్చేంత వరకు ఇంకోండి ఇలా ఉంది ఈ దెబ్బలు. ఇలాగా ఇంత దారుణంగా కొట్టేశారండి. ఇప్పుడు అడగడానికి వస్తే ఆ పీటీ సార్ లేరట, కలెక్టరేట్ కి వెళ్ళారు. ఈ కారణం మా అబ్బాయిని ఒక్కనే కదండి, ఇలాగే చాలా మంది పిల్లల్ని కొట్టారట. ఆ పేరెంట్స్ చాలా మంది కూడా కంప్లైంట్ ఇచ్చారని ప్రిన్సిపల్ సారే చెప్పారు. కానీ ఎలాంటి యాక్షన్ ఇప్పటి వరకు తీసుకుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదండి. నేను ఏం చేయకుండానే కరెక్ట్ గా నాకు 5 minutes టైం ఉంది ఇంకా స్కూల్ స్టార్ట్ అవడానికి, అది కూడా 6th పీరియడ్. కానీ ఆపేసి చాలా మందిని ఆపేసి మమ్మల్ని కొట్టించారు గట్టిగా. ఇంకా సివియర్ గా పనిష్మెంట్స్ కూడా చేయించారు. ఇంకా పీటీ సార్ గా అలా నార్మల్ గా ఆర్బిట్రాల్ కానీ అలా చేయకూడదు కదా పనిష్మెంట్స్ గా, అందుకని అలా కొట్టేశారు. ఒకసారి మేము టర్మ్ 1 ఫీజు కట్టడానికి కోసం మేము ఒక కంప్లైంట్ రాసాం పీటీ సార్ గురించి. తెలిసిన వెంటనే రోజు పీటీ సార్ నన్ను కొడుతున్నారు సివియర్ గా. నేను ఏం చేయకుండానే కరెక్ట్ గా నాకు 5 minutes టైం ఉంది ఇంకా స్కూల్. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సారథి హౌసింగ్ సొసైటీ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజ గదిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇవి జిల్లా డైరీ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.